భార్య వెళ్ళి గడ్డం గీయించుకొని రండి. భర్త గడ్డం ఉంటే నీకేమన్నా ఇబ్బందా? భార్య పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, మీ ఇంటికి ఎవరో బాబా వచ్చారంట కదా, కరోనా ఎవరికి సోకకుండా తాయిత్తేమన్నా ఇస్తారా అని అడుగుతున్నారు. సోము మీ ఆవిడ మీ అమ్మ ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు ఎవరి పక్క నిలబడతావు? రాము గోడ పక్కన నిలబడతా. భర్త ఎక్కడికే వెళ్తున్నావు? భార్య ఆత్మహత్య చేసుకోవడానికి. భర్త మరీ అంత మేకప్ ఎందుకు వేసుకున్నావు? భార్య పేపర్లో టీవీల్లో నా శవాన్ని చూపిస్తే అందంగా ఉండొద్దా నేను? భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. భర్త నువ్వంటే నాకేమన్నా భయమా అనుకున్నావా కోపంగా. భార్య అబద్ధాలు చెప్పకండి, మీరు నన్ను చూడ్డానికి 5 మందితో వచ్చారు, ఆ తర్వాత తాంబూలాలకి వచ్చినప్పుడు 50 మందితో వచ్చారు, పెళ్ళికి 200 మందితో వచ్చారు, మరి నేను మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను. భార్య ఏమండి నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? భర్త చాలా బాగున్నావు. భార్య ఈ మధ్యలో తెల్లగయ్యాను కదా. భర్త అవునే నిజంగా బాగా రంగు తేలావు. భార్య ఏమండి ఈ వారంలో సన్నగా అయ్యాను కదండి. భర్త నీ బొందనే నీ బొంద, ఇక అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదే.